నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. గురుకాశీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళు అగ్రికల్చర్ సైడ్ వచ్చే స్టూడెంట్స్ ఉన్నారా? అసలు అగ్రికల్చర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఎప్పటికైనా అగ్రికల్చర్కి ఉండేది. ఏ బీటెక్ కన్నా ఎనీ అదర్ కోర్స్ కన్నా కూడా హైయెస్ట్ ఒక మనిషిని సేవ్ చేయాలన్నా, హైయెస్ట్ ఒక మనిషికి వాల్యుయేషన్ ఇవ్వాలన్నా అగ్రికల్చర్ ఇస్ ద బెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పచ్చు. అగ్రికల్చర్ వల్ల ఏం ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి? సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఖచ్చితంగా దాని అనాలిసిస్ గురించి వాడు సాఫ్ట్వేర్ వాడైనా అప్రోచ్ అవ్వాలి కదా. అగ్రికల్చర్ వాళ్ళు, ఇస్రో వాళ్ళు కూడా అగ్రికల్చర్ వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సింది. అగ్రికల్చర్ కి ఒక మనిషి ఉంటే ఆన్ అన్ యావరేజ్ వీ హ్యావ్ 6 jobs. ఫీల్డ్ ఆఫీసర్ అన్న పొజిషనే ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్. ఒక స్టేట్మెంట్ ఉందండి, అగ్రికల్చరల్ సేవ్ మోర్ లైఫ్స్ దెన్ డాక్టర్స్ డూ అని. లైక్ యూనివర్సిటీలో ఆ ట్యూషన్ ఫీజ్ అని ఈ ట్యూషన్ ఫీజ్ అని పెంచుతూ ఉంటారు. గురుకాశీలో ఏమైనా జరుగుతుంది? గురుకాశీది వచ్చేసి ఇట్స్ అ ప్యాకేజ్ అండి, 9,99,000 దీని ఓవరాల్ ఫీజు. స్టూడెంట్స్ ఎందుకు మేడం బద్దకిస్తులు అవుతారు? ఫ్యాకల్టీ ప్రాబ్లమా, కాలేజెస్ ప్రాబ్లమా, లేకపోతే స్టూడెంటే ప్రాబ్లమ్? పేరెంట్ ప్రాబ్లం అండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు హైడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ గురుకాశీ యూనివర్సిటీ నుంచి సింధుజా రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మంది అగ్రికల్చర్కి సంబంధించిన గ్రూప్ తీసుకోవడం కానీ, దాని గురించి చదవడం కానీ చాలా తక్కువ మంది ఉన్నారు మనకు తెలిసినంతవరకు. కానీ చాలా ఎక్కువ మంది చదువుతున్నానని నార్మల్గా నాకు వేరే సోర్స్ ద్వారా నాకు తెలిసింది. కాకపోతే ఈ గ్రూప్ తీయడం వల్ల మనకి యూజెస్ ఏంటి, వాళ్ళకి ఏం లాభం వస్తుంది, స్టూడెంట్స్కి ఏం లాభం, ఇలాంటివన్నీ కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. ఆ డౌట్స్ అన్నీ ఈరోజు సింధుజా గారిని కనుక్కొని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ అదే కాకుండా స్టూడెంట్స్ లైఫ్ గురించి కొన్ని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. బాగున్నానండి. అగ్రికల్చర్ ఐసీఏఆర్ అంటే ఏంటండి? నాకు తెలియట్లేదు. నార్మల్గా ఐసీఏఆర్ అన్న పదానికి మామూలుగా ఏమంటే ఐసీఆర్ అప్రూవల్, ఐసీఆర్ ఏంటంటే గుర్తింపు, ఇలాంటి వాడుక భాషలో మనం చాలా వాడుతుంటాము. అసలు ఒరిజినల్గా ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. అంటే ఒక రీసెర్చ్ యాక్టివిటీకి ఫండ్ చేసే సంస్థగా కానీ మనము ఐసీఏఆర్ని చూడొచ్చు. దాంట్లో ఎన్ఏఈఏబి అంటాము, ఇంకా చాలా డీపర్ వర్డ్స్ ఉన్నాయి. బట్ బేసిక్గా మనం ఐసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐసీఆర్ అనేది ఒక గుర్తింపు, ఒక అప్రూవలో అని కాకుండా ఇట్స్ అన్ అక్రిడేషన్ అంట. కాలేజ్కి సంబంధించిన అక్రిడేషన్. దానిని ఇప్పుడు ఒక కాలేజ్కి అప్రూవల్ కావాలంటే దాన్ని యూజీసీ అంట. సో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు నార్మల్గా మనం చూస్తూ ఉంటాం, బీటెక్కి నాక్తో కంపేర్ చేయలేం, కానీ ఐసీఆర్ని ఒక పీసీఐ అంటాం. అంటే నార్మల్గా ఫార్మసీకి సంబంధించిన ఒక గుర్తింపు అది. అలా అగ్రికల్చర్కి సంబంధించిన ఇది ఒక గుర్తింపు కాకపోవచ్చు, కానీ దానికి కావాల్సిన ఒక కంపల్సరీ రీసెర్చ్ ఫండింగ్ కానీ, లేదా ఒక స్టూడెంట్ ఒక యాక్టివిటీ, ఒక రీసెర్చ్ చేయాలి కాలేజ్లో, ఒక ప్రాక్టికల్ చేయాలి, దానికి ఫండ్ చేసే ఒక సంస్థగా కానీ, లేదా దానికి వాళ్ళు చేసే పనికి గుర్తింపు ఇచ్చే ఒక సంస్థగా కానీ మనము ఐసీఆర్ని చూడొచ్చు. అయితే ఐసీఆర్ అనేది చాలా లిమిటెడ్గా మనకి మార్కెట్లో వినిపిస్తుంది, ఎందుకంటే చాలా తక్కువ కాలేజెస్ మనకి ఐసీఆర్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది. ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళు నార్మల్గా నేను బీటెక్ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అని అనుకుంటుంటారు. నార్మల్గా అగ్రికల్చర్ సైడ్ వచ్చే స్టూడెంట్స్ ఉన్నారా? అసలు ఖచ్చితంగా ఉన్నారనే చెప్పాలండి. ఎందుకంటే మనకి ఇప్పుడు నీట్ అనేది ఎంబీబీఎస్కి సెపరేట్ చేసేసాము. సో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మన ఎంసెట్లో కానీ, ఏపీ సెట్లో కానీ, ఇలాంటి సెట్స్లో బేసిక్గా మిగిలింది ఓన్లీ వెటర్నరీ అండ్ అగ్రికల్చర్. అంటే వాటి తర్వాత ఫార్మసీలు కావచ్చు, లేదా ఫార్మ్డీలు కావచ్చు, ఇవి ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఫస్ట్ ఇంపార్టెన్స్ అంటే ఎంసెట్లో కేవలం 1500 ర్యాంక్కి కట్ ఆఫ్ మనకి బీవీఎస్సీ అయిపోతుంది. 5,000 నుంచి 6,000 ర్యాంక్ వరకు అగ్రికల్చర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అయితే ఈ మధ్య వస్తున్న కొన్ని ట్రెండ్స్ ప్రకారం అగ్రికల్చర్ 30,000 వరకు, 50,000 వరకు దొరుకుతుంది అన్నది అపోహ ఉంది. కాకపోతే క్యాస్ట్ సిస్టంలో ఎప్పుడు కూడా దొరుకుతుంది. అంటే రిజర్వేషన్స్ మనము దీన్ని చూసుకుంటే ఎప్పుడు కూడా దొరుకుతుంది మనకి కొంచెం ఎక్కువ ర్యాంక్ వరకు కూడా. కానీ
అగ్రికల్చర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఎప్పటికైనా అగ్రికల్చర్కి ఉండేదే, దాన్ని మనము తీయలేము. అంటే ఈ మధ్య ఒక కామన్ విధానం అయిపోయింది స్టూడెంట్స్లో చెప్పడం ఏంటంటే అగ్రికల్చర్ ఎక్కడో పాత సినిమాల్లో వినిపించేది పేరు. ఎన్టీ రామారావు సినిమా మహేష్ బాబు గారు కూడా రీసెంట్ గా దాని మీద ఒకటి మహర్షి చేశారు, మూవీ చేశారు. అది ఆ సినిమాల్లో వినిపించే పదం అయిపోయింది. కానీ నిజంగా ఆ సినిమా చూసినప్పుడు మనుషులు మోటివేట్ అవుతారు. దాన్ని తీసుకోవడానికి వచ్చేసరికి మటుకు ఆ మోటివేషన్ మనుషుల్లో మిగలట్లేదు. బట్ ఒక విషయం చెప్పుకోవాలంటే ఏ బీటెక్ కన్నా, నేను ఇక్కడ ఇది ఓపెన్ స్టేట్మెంట్ కింద ఇస్తున్నాను, ఏ బీటెక్ కన్నా ఎనీ అదర్ కోర్స్ కన్నా కూడా హయ్యెస్ట్ ఒక మనిషిని సేవ్ చేయాలన్నా, హయ్యెస్ట్ ఒక మనిషికి వాల్యుయేషన్ ఇవ్వాలన్నా, హయ్యెస్ట్ ఒక స్టేటస్లో ఒక మనిషిని నిలబెట్టాలన్నా అగ్రికల్చర్ ఇస్ ద బెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పచ్చండి. అగ్రికల్చర్ వల్ల ఏం ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి? ఒక స్టేట్మెంట్ ఉందండి, అగ్రికల్చరల్ సేవ్ మోర్ లైఫ్స్ దెన్ డాక్టర్స్ డూ అని. అంటే ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ విధానం వస్తే అసలు డాక్టర్ అనేవాడు అవసరమే లేదు కదా. ఈ మధ్య చెప్పుకుంటున్నాం ఆర్గానిక్ అంటున్నాం, కొత్తగా మిల్లెట్స్ గురించి మనుషులు మాట్లాడుతున్నారు, రకరకాలు మనం వింటున్నాం. ఈ ప్రొడక్షన్ అంతా ఎప్పుడు జరుగుతుంది? ఒక మోడర్న్ విధానం లేదా ఒక ట్రెడిషనల్ విధానం అన్నిటినీ కలిపి ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ వచ్చిన రోజే కదా మనకు అది జరుగుతుంది. సో అగ్రికల్చర్ వాళ్ళు ఎప్పటికైనా కూడా ఒక మంచి దేన్నైనా క్రాస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ లేడు, మనం సర్వైవ్ అవ్వచ్చు. దేర్ వాజ్ అ టైమ్ వేర్ ఏది లేకపోయినా మనిషి బతకచ్చు, కానీ ఫుడ్ లేకుండా సర్వైవ్ అవ్వగలడా, లేదు ఎయిర్ లేకుండా సర్వైవ్ అవ్వగలడా, వాటర్ లేకుండా సర్వైవ్ అవ్వగలడా? ఈ మూడు కాన్సెప్ట్ని కలుపుకొని తీసుకెళ్లేదే అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ లేకుండా సర్వైవ్ అవ్వట్లేదు. దాన్ని ఒక చదివే విధానంలో పెట్టడమే బీఎస్సీ అగ్రికల్చర్. సో ఇప్పుడు మనం తెలిసి తెలియకుండా మన ఫోర్ ఫాదర్స్ అందరూ ఫార్మర్స్ ఉండొచ్చు, సో మనం అక్కడ ఉండొచ్చు. సో వాళ్ళకి ఒక కొత్త విధానాన్ని ఇచ్చేవాళ్ళే అగ్రికల్చర్ వాళ్ళు. మీరు అన్నట్టు దేంట్లో అసలు ఉంది అంటే దేంట్లో లేదు అన్న క్వశ్చన్ అడగాలి. అగ్రికల్చర్కి దేంట్లో ఉంది అని చాలామంది అడిగినప్పుడు నేను ఒక మాట అంటుంటా, అసలు దేంట్లో లేదు పోనీ మీరు చెప్పండి, దాని మీద మనం మాట్లాడదాము అని. సో అగ్రికల్చర్ ఇస్ సచ్ ఫీల్డ్ వేర్ మీరు ఏది తీసుకున్నా దాంట్లో కూడా ఆఖరికి ఇప్పుడు మేము మీడియానే ఎగ్జాంపుల్గా తీసుకుందాం, లేదా మనం ఈ ప్రోగ్రామ్స్ తీసుకుంటే రైతు మిత్ర, లేదా మన చిన్నప్పటి నుంచి అన్నదాత, ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఎన్నో చూసాం కదా. మరి వాటిల్లో కూడా మాట్లాడాలంటే అగ్రికల్చర్ వాళ్ళే కావాలి కదా. సో దేర్ ఇస్ నో సచ్ ఫీల్డ్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్పాను. మనకి ప్రతి కంపెనీ నుంచి అండి, అంటే ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా అగ్రికల్చర్ వాళ్ళని హైర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఖచ్చితంగా దాని అనాలిసిస్ గురించి వాడు సాఫ్ట్వేర్ వాడైనా అప్రోచ్ అవ్వాలి కదా అగ్రికల్చర్ వాళ్ళని. సో ఈవెన్ ఇస్రో లాంటి వాటిల్లో కూడా మనకి ఇప్పుడు మిషన్ మార్స్ అంటున్నాం, అక్కడ ఒక జీవకణాన్ని లేదా ఒక ఫస్ట్ ఒక లివింగ్ ఆర్గానిజంని అక్కడ చేయాలి, ప్లాంటేషన్ చేయాలి, లేదా స్పెరులినా లాంటివి అక్కడ ఎలా ఉన్నాయి చూడాలంటే వాళ్ళు కూడా అగ్రికల్చర్ వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిందే. మీరు చేశారా మేడం అగ్రికల్చర్కి సంబంధించిన కోర్స్? నేను ఐఎమ్ నాట్ ఎన్ అగ్రికల్చర్ పర్సన్ అండి, నాది ఎంబీఏ మార్కెటింగ్. బట్ వీఆర్ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ 2014-15. సో అరౌండ్ 10 years 20 years చూసిన తర్వాత బ్యూటీ ఆఫ్ అగ్రికల్చర్ చూశాక ఖచ్చితంగా నాకు ఏదైనా ఒక ఆప్షన్ ఉంటే బాగున్ను, దీంట్లో మనము పిహెచ్డికి వెళ్ళే ఆప్షన్ ఉంటే బాగున్ను అన్న ఆలోచన మటుకు ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ నాలెడ్జ్ తీసుకోవడమే మన వరకు ఆగిపోయింది తప్ప మనకు ఆప్షన్ అయితే లేదు. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది మనం బీటెక్ చేసాము, జాబ్స్ వస్తాయి, అగ్రికల్చర్ చేస్తే మనకి ఏమొస్తాయి, ఏం చేస్తాం అనే దీంట్లోనే సగం మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్ కోర్సుల్లో జాయిన్ అవ్వట్లేదు. అంటే దానికి మీరు ఏం చెప్తారు? అదే అండి, ఒకటి అంటుంటారు కదా, దేర్ ఇస్ అ సేయింగ్ దట్ ఒక 10 మంది దారిలో వెళ్తుంటే అందులో ఒక వెంకటేష్ ఖచ్చితంగా ఉంటాడంట. అట్లా 10 మంది దారిలో వెళ్తుంటే 9 మంది బీటెక్లు ఉంటారు అందులో. అంటే ఒకరో ఇద్దరో మనకి డిగ్రీలు దొరుకుతుంటారు. సో దానికే మనము జాబ్స్ ఉన్నాయి అన్న క్రేజ్లో మనుషులు వెళ్తున్నారంటే బీటెక్ ఇస్ అ కోర్స్ విచ్ ఇస్ బ్రాండెడ్ అంట నేను. అంటే అదే యాక్చువల్లీ ఏదో ఒకటి వస్తుంది బీటెక్ చేస్తే అని అంట. అదే అండి, దానికి బ్రాండింగ్ బాగా ఎక్కువ, ఆ కోర్స్కి బ్రాండింగ్ ఎక్కువ ఇచ్చారు అని అంటాము. ఎందుకంటే మీరు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ బీటెక్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు? చాలా, మనం 100s, 1000s, lakhs చెప్పుకోవచ్చు.
అంటే 1,00,000 మంది బీటెక్ వాళ్ళు బయటకు వస్తుంటే కరెక్ట్గా 10-20 వేల జాబులు లేవు. నిన్న కూడా మనం ఒక న్యూస్ చూసాం దట్ సడన్గా ఒక బెంగళూరులో ఒక కంపెనీ ఎన్నో మందిని తీసేసింది, ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తీసేసింది. బట్ మీరు ఎక్కడైనా అగ్రికల్చర్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు అంటే బద్ధకంతో మిగిలి ఉండే వాళ్ళైనా ఖాళీగా ఉండాలి, లేదు జీవితంలో నేను ఏది సాధించలేను అనుకునే వాళ్ళైనా ఖాళీగా ఉండాలి తప్ప నిజంగా అగ్రికల్చర్ని ఎసెన్స్ తీసుకున్న వాళ్ళు, నాలెడ్జ్ తీసుకున్న వాళ్ళు, నేనేదో చెయ్యాలనుకునే వాళ్ళు మటుకు అగ్రికల్చర్లో ఎక్కడ ఖాళీగా ఉండరు. అసలు అగ్రికల్చర్లో ఖాళీగా ఉండరు అంటున్నారు, మీ కాలేజ్లో ఉండరా అన్న పాయింట్ కూడా ఉంది. అంటే బద్దకస్తులు మా కాలేజ్లో కూడా ఉండొచ్చు కదండి. సో ఇట్ ఈస్ నాట్ 100%, ఎక్కడ కూడా ఎక్స్ట్రీమ్ 100 మాది అన్న పాయింట్ నేను చెప్పను. బట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే బాగున్నారో వాళ్ళు ప్లేస్మెంట్స్లో ఉన్నారు, మినిమం ఒక 50-60 వేల జీతం తీసుకుంటున్నారు, దే ఆర్ హ్యాపీ. ఇంకా 10%, 20% స్టిల్ ఇంకా లైఫ్లో ఏదో సర్చ్ చేస్తూ ఇంకా ఖాళీగా ఉండేవాళ్ళు ఉంటారు. సో అగ్రికల్చర్కి ఒక మనిషి ఉంటే ఆన్ అన్ యావరేజ్ వీ హ్యావ్ 6 జాబ్స్. బట్ ఏంటి ఎటు పోవాలి తెలియదు. ఇప్పుడు అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయిన వాడిని అసలు మీరు అడగండి మీరు ఏం జాబులు చేయొచ్చు అని అడిగితే, అంటే అన్ని కాలేజెస్లో చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మా యూనివర్సిటీ, వాడు ఏమంటాడు ఫర్టిలైజర్ కంపెనీలో, సీడ్ కంపెనీలో అంటాడు. అరే సీడ్ ఫర్టిలైజర్ అనేది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు, అగ్రికల్చర్ అనగానే ఆ 2 వస్తుంది అని చెప్పి. హౌ యు ఆర్ డిఫరెంట్ అంటే వాళ్ళకి తెలియదు మాకు ఈ కంపెనీలో జాబ్స్ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్లో అగ్రికల్చర్కి జాబ్స్ ఉంటాయా, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఫీల్డ్ ఆఫీసర్ అన్న పొజిషనే ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళది. నా ఫ్రెండ్ ఒకరు చేశారు, ఓకే, అగ్రికల్చర్ దాంట్లో చేశారు. ఇప్పుడు వాళ్ళేమో సాఫ్ట్వేర్ దాంట్లో వెళ్ళి సెటిల్ అయ్యి హెచ్ఆర్ ఇది చేస్తున్నారు. అంటే ఇదేంటి అగ్రికల్చర్ చేసావు కదా, ఎందుకు హెచ్ఆర్ చేసావు, హెచ్ఆర్ దీంట్లో సెటిల్ అయ్యావని అంటే మరి ఇంకేం చేయాలి అని అడిగారు. బేసిక్గా ఏంటంటే అండి, మన లోకల్లో మనం తీసుకున్నాం, మనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చూసుకున్నట్టయితే అదర్ దెన్ మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ వీటికి కూడా ఐసీఆర్ లేదు. అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అది లేదు. ఇండియాలోనే కేవలం ఓన్లీ 11 నుంచి 12 యూనివర్సిటీస్కి మనకి ఐసీఆర్ ఉంది. ఈ 11 నుంచి 12 యూనివర్సిటీస్లో ఇంటేక్ ఇస్ ఓన్లీ 240. పెద్ద కాలేజీలకి 240, 360 హైయెస్ట్. అది ఇంతవరకు దేనికి లేదు. ఈసారి మా గురుకాశీకి 360 అప్గ్రేడ్ అయింది. సో 240 ఇస్ హైయెస్ట్ ఇంటేక్ అండ్ లోయెస్ట్ ఇస్ 120. 80 సీట్స్ కూడా కొన్నిటికుంది, బట్ లోయెస్ట్ ఇస్ 120. అయితే అంతా అంటే ఇండియా మొత్తం నుంచి కూడా ఎంతమంది బయటకు వస్తున్నారు మనం ఒక రకంగా ఆలోచించుకుంటే, ఐసీఆర్ చదివిన వాళ్ళు 15 నుంచి 20 వేల మంది మొత్తం దేశం నుంచి కూడా బయటకు రావట్లా. మిగిలిన వాళ్ళంతా యూజీసీలో నుంచి బయటకు వస్తున్నారు, యూజీసీలో బేసిక్గా చదువుకుని వాళ్ళు బయటకు వస్తున్నారు. ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు అగ్రికల్చర్ చదివిన వాడి మెయిన్ టార్గెట్ ఇస్ ఏవో అగ్రికల్చరల్ ఆఫీసర్ లేదా ఫీల్డ్ ఆఫీసర్, ఇలాంటి పొజిషన్స్ ఉంటాయి. ఇవి ఓన్లీ ఐసీఏఆర్లో చదివిన పిల్లలకే ఇస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. సో వీళ్ళు ఏమంటారు, అగ్రికల్చర్ యూజీసీలో చదివిన పిల్లోడు కూడా మాకు జాబ్స్ లేదు అంటే వాళ్ళు ప్రాపర్ నాలెడ్జ్, అగ్రికల్చర్ ప్రాక్టికల్ వర్క్తో వాళ్ళు బయటకు రాలేదు, వాళ్ళు ఆ ఫర్నిష్డ్ నాలెడ్జ్తో వాళ్ళు బయటకు రాలేదు. అండ్ వాళ్ళు సేమ్ కామెంట్ చేస్తున్నారు అగ్రికల్చర్లో ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అన్న దీంట్లో ఉన్నారు. అసలు తెలియకే వేరే వృత్తులకి అగ్రికల్చర్ వాళ్ళు వెళ్తున్నారు తప్ప, అగ్రికల్చర్ని నిజంగా మనసుతో చదివిన వాడు ఇంకొక 200 మందికి 500 మందికి వృత్తి కల్పిస్తాడు. ఓకే, అంటే హీ విల్ ప్లేస్ 500 స్టూడెంట్స్ ఎందుకు మనం బద్దకస్తులు అవుతారు? స్టూడెంట్ ఎవరి ప్రాబ్లమ్ అంటే ఫ్యాకల్టీ ప్రాబ్లమా, కాలేజెస్ ప్రాబ్లమా, లేకపోతే స్టూడెంటే ప్రాబ్లమా? పేరెంట్ ప్రాబ్లం అండి. స్టూడెంట్ ప్రాబ్లం కాదు, ఫ్యాకల్టీ ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉంది, డబ్బులు తీసుకుంది, చదివించాలి, చదివిస్తుంది, లేదా ఫ్యాకల్టీని హైర్ చేస్తుంది, చెప్తారు వాళ్ళు. స్టూడెంట్ ప్రాబ్లం కూడా కాదని ఎందుకన్నానంటే, వాళ్ళు అడాలసెన్స్ ఏజ్లో ఉన్నారు, వాళ్ళకేం తెలియదు. ప్రాపర్గా 18 ఏళ్ళు వచ్చిన పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారు మనకి, ఇంటర్ అయిపోయిన పిల్లలు 16-17 ఏళ్ళకి పిల్లలకి ఇంటర్ అయిపోతుంది. వాళ్ళని మనం ఎట్లా డౌట్ చేస్తాం? సో పేరెంట్స్ వచ్చేసరికి కొన్ని ముద్దు చేసి పాడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కమాండ్ చేసి పాడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ముద్దు చేసి పాడు చేయడం అంటే సింపుల్గా ఒకటే విషయం. నన్ను చాలామంది పేరెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, ఫుడ్ ఎలా ఉంటుంది మీ కాలేజ్లో? అరే ఫుడ్ ఎందుకు, నువ్వు చదివించడానికి పంపిస్తున్నావు. ఫ్రాంక్గా యూఆర్ సెండింగ్ యువర్ స్టూడెంట్ ఫర్ ఎడ్యుకేషన్, మళ్ళీ నీకు ఫుడ్ విషయం ఎందుకు? అంటే చదవాలి, నా పిల్లలు తినాలి, హ్యాపీ ఉండాలి. అడగండి, హైజీనిక్ ఉందా, క్వాలిటీ ఉందా, క్వాంటిటీ తిన్నంత ఇస్తారా, నాకు ఇదే టేస్ట్ కావాలి.
వాళ్ళు లైఫ్లో ఫ్యూచర్లో ఇంకో చోట వెళ్ళి ఇంకోటి ఏదో సాధించాలి, ఒకటే చోట కూర్చుని ఉండలేరు. సో వాళ్ళు ఫారిన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్కి కూడా వాళ్ళు అలవాటు పడాలి. యూ కెనాట్ రిస్ట్రిక్ట్ స్టూడెంట్ టు సంథింగ్. సో ఫుడ్ గురించి ఫస్ట్ క్వశ్చన్ అడిగేసరికే నాకు ఆ పేరెంట్ని కౌన్సిల్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఒక్కొక్కసారి ఉండదు. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ దట్ మైట్ బి సెకండ్ ఆర్ థర్డ్ పాయింట్. ఫస్ట్ నువ్వు పర్మిషన్స్ గురించి అడుగు. ఎనీ పేరెంట్ మన దగ్గర వచ్చిన వెంటనే పర్మిషన్స్ అడగమనండి, ఫ్యాకల్టీ అడగమనండి. లాస్ట్ పాయింట్ కింద ఫుడ్ హాస్టల్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ ఓకే. బట్ ఫస్ట్ పాయింటే ఫుడ్, సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళకి స్పోర్ట్స్ ఉందా, స్పోర్ట్స్ కూడా ఓకే, కానీ జిమ్ ఉందా లోపల, జిమ్ కూడా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అంటే ఉన్నప్పటికీ కూడా పిల్లలకి క్రికెట్ ఒకటి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. క్రికెట్ ఇక్కడ కూడా సేయింగ్ చెప్తాం, వేర్ 11 people play and 11,000 idiots watch అన్న వర్షన్ నుంచి ఈరోజు అదే లోకంలో మెయిన్ టాపిక్ అయిపోయింది మనకు క్రికెట్. అందుకు మనకి ఒక స్టేడియం కూడా, ఇంటర్నేషనల్ స్టేడియం కూడా యూనివర్సిటీలో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే పిల్లలకి బౌండ్ అయ్యి మేము కూడా ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. అంటే యూనివర్సిటీలో ఎడ్యుకేషనే కాకుండా అదర్ యాక్టివిటీస్ కావాల్సిన ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు ఎక్కువ పేరెంట్స్ ఫోన్ చేసి అడిగే పాయింట్ ఏంటి? ఫుడ్, నేను చెప్పాను కదా, ఫుడ్ ఆలు ఇచ్చారు. చదువు గురించి ఎవరైనా అడుగుతారా? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఎందుకంటే పిల్లలు పోర్ట్రే చేసే విధానం అట్లా ఉంటుంది కదా. పిల్లలు నువ్వు చదువుతున్నావా అంటే చదువుతున్నాను, నేను బాగా చదువుతున్నాను, సార్ చెప్పట్లేదు అంటాడు, కానీ నేను చదవట్లేదు, నేను రికార్డ్ సబ్మిట్ చేయలేదు అన్నది ఉండదు. పేరెంట్ కూడా ఆ వర్షన్ వినే ఆలోచనలో ఉండరు. ఇప్పుడు ఇది విన్న తర్వాత కూడా దేర్ మైట్ బి పేరెంట్స్ హూ కామెంట్ ఆర్ హూ టాక్, మీరు అట్లని చెప్తారు మీకంటే. ఈవెన్ మాకు కూడా పిల్లలు ఉంటారు, మేము కూడా చూసే ఉన్నాం. సో ఇక్కడ నెగిటివిటీ దీని మీద అనేది కాకుండా జెన్యూనిటీ దీంట్లో అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. పిల్లలు ఆ చిన్న ఏజ్లో ఉంటారు, వాళ్ళకి మనం చెప్పుకోవాలి, అరే నువ్వు చదువుకో అమ్మా, సరే ఫుడ్ నేను మాట్లాడి మార్పిస్తానులే హాస్టల్లో అది ఇది అని చెప్పాలి. బట్ పేరెంట్స్ కూడా వాళ్ళు ఒక మాట చెప్పగానే వెంటనే ఫోన్ తీసుకొని ఏంటిది, ఇది ఎలా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఫ్రీ వైఫై ఉంది క్యాంపస్లో. వైఫై ఫ్రీ ఉన్నప్పుడు పిల్లలు ఏదేదో సర్చ్ చేస్తుంటారు. కొన్నిసార్లు మనం చెప్తాము, మనకి తెలుస్తుంది కాలేజ్లో మనకి, అంటే దాని మీద పెడతారు కదా, వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్, పిల్లలు ఏం రాంగ్ సర్చ్ చేస్తున్నారు. సో ఇది మనకి తెలుస్తుంది. ఈవెన్ గర్ల్స్ హాస్టల్ దగ్గర కొన్ని 100%లో ఎంత పర్సెంటేజ్ పిల్లలు చూడొచ్చు? ఒక 5 to 10% అండి. అది మనం కాలేజ్కి వచ్చాక నేర్పించింది కాదు కదా, దే గెట్ దట్ లెగసీ ఫ్రమ్ దేర్ హోమ్ అంటాం. అది తీసుకొని వస్తారు, వాతావరణాన్ని బట్టి తీసుకుని వస్తారు. బట్ వాళ్ళని కూడా గ్రూమ్ చేయడానికి కాలేజ్ బాగా ట్రై చేస్తుంది, చెప్తుంది. బట్ వాళ్ళు దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తారంటే ఇన్ అ నెగిటివ్ వే. వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వనప్పుడు వాళ్ళు మనల్ని నెగిటివ్గా చూపించడం స్టార్ట్ పెడతారు. సో దేర్ ఆర్ పీపుల్, బట్ 95% స్టూడెంట్స్ అట్లా లేరు. ఏదో సాధిద్దాం అంటే అగ్రికల్చర్ తీసుకున్నాడంటేనే వాడు కొంచెం ఆలోచన అంటే యూనిక్గా ఆలోచించి వచ్చాడు. సో వాళ్ళు మరీ అంత రాంగ్గా ఉండరు. నేను యాక్చువల్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అంటే చాలా బుద్ధిమంతులుగా, చాలా కామ్ అండ్ కంపోజ్, లైక్ చాలా నెమ్మదస్తులు, సైలెంట్ పర్సన్స్ అగ్రికల్చర్ దీనికి వస్తారని అనుకుంటున్నా. అంటే నా గెస్, అది రైటా? మామూలుగా బైపీసీ చదివిన పిల్లలంతా సాఫ్ట్గానే ఉంటారు, అలాంటి ఎడ్యుకేషన్ తీసుకుంటారు అన్నది ఉందండి. బట్ మన దగ్గరికి వచ్చినంత వరకు పిల్లలకి ఆ ఫ్రీడమ్ యూనివర్సిటీ ఇస్తుంది. అంటే ఏదైనా బాలేదు అని చెప్పే ఛాన్స్ యూనివర్సిటీ ఇస్తుంది. లేదు ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఫ్రైడే ఫుడ్ ఫాండా అని చెప్పి ఒక ఈవెంట్ జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే హోటల్ మేనేజ్మెంట్ టీమ్ మాది ఫుడ్ ఫెస్టివల్ చేస్తారు. సో ఆ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది. లేదు ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఫెస్టివల్స్, బతుకమ్మ, ఇంకా వినాయక చవితి, వినాయకుడిని కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి కొంచెం ఒక రకంగా మాట్లాడతారు. ఒరిజినల్గా 4 years తర్వాత వాళ్ళు లైఫ్ అనేది ఎప్పుడైతే అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుందో అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ కూడా పిల్లలకి కూడా అప్పుడు అర్థమవుతుంది. సో కాలేజ్లో ఉన్నంత వరకు చిన్నగా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఇట్ ఈస్ లైక్ మాట్లాడతారండి. మా పిల్లలైతే
ఉన్నంత వరకు క్వైట్ లేరు. ఉన్నంత వరకు ఏది కావాలో అడిగి తీసుకున్నారు, అంతవరకే. కాకపోతే దానికి మించి ఒక రిఫార్మ్ చేయాలి, నేను నెగిటివ్గా వెళ్ళాలి, ఇలాంటిది లేదు. అగ్రికల్చర్ దాంట్లో కూడా కొడతారా అండి సార్లు టీచర్లు? చిన్నపిల్లలు అండి వీళ్ళు. ఏమైనా అరౌండ్ మనకి ఇంటర్లో కూడా ఇప్పుడు అవేం లేవు. ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ మధ్య అప్పుడప్పుడు ఏదో ఒక న్యూస్ అనేది ఇలాగా కనిపిస్తుంది కొట్టడం అలాంటివి. అంటే అగ్రికల్చర్కి అంత కొట్టాల్సిన అవసరం లేదు పిల్లలకి అని అనిపిస్తుంది. అగ్రికల్చర్కి ఎడ్యుకేషన్ వైజ్ అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఈజీ సబ్జెక్ట్. మనకి ఎట్లా అంటే ఒక చెట్టు ఎలా పెరుగుతుందో సబ్జెక్ట్ అలా పెరుగుతుంది అంటాం. ప్రాక్టికల్స్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి, థియరటికల్గా చాలా తక్కువ ఉంటాయి, ప్రాజెక్ట్ సబ్మిషన్ ఎక్కువ ఉంటుంది. కానీ నేను ఒకటి చెప్తా, పిల్లలు కొట్లాడుకోపోతే చాలు. అంటే ఇంట్లో బ్రదర్ అండ్ సిస్టర్ లేదా ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే ఎట్లా కొట్లాడుకుంటారో వీళ్ళు చిన్న పిల్లలు కదా, వాళ్ళ మైండ్ సెట్లో అవి ఉంటాయి తప్ప వీళ్ళని ఎవరు ఫ్యాకల్టీ వచ్చి కొట్టడము లేదా వీళ్ళు వాళ్ళ మీదకి తిరగబడ్డం ఉండవు. హాస్టల్లో నా రూమ్ బాగుంది ఇలాంటి సిల్లీ కొట్లాటలు తప్ప పెద్దగా ఇవేం కనిపించవు. ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించిన కోర్స్ చేయాలంటే ప్రాక్టికల్గా నాకు తెలిసి ఫార్మింగ్ ల్యాండ్ అలాంటివన్నీ ఉండాలి. అలాంటి ప్రాక్టికల్స్ ఇస్తుంటారా వీళ్ళకి? మామూలుగా మనకి లోకల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఐసీఆర్ యూజీసీ డిఫరెన్స్ ఏంటంటే ప్రాక్టికల్ ల్యాండ్ అనేది కంపల్సరీ. ఐసీఆర్కి వాళ్ళు ఒక యూనివర్సిటీ అప్రోచ్ అవ్వాలంటేనే దట్ ఈస్ కంపల్సరీ. కానీ ఐసీఆర్కి వెళ్ళిన కాలేజెస్ నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ 11 ఉన్నాయి. అయితే వీటిల్లోనే మనకి ల్యాండ్ అనేది దొరుకుతుంది ఫర్ ప్రాక్టికల్స్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ప్రాక్టికల్స్ లేకుండా బయటకి వస్తే ఆ స్టూడెంట్ ఏం చేయగలుగుతాడు? అగ్రికల్చర్ అంటేనే సగం ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్ నాలెడ్జే లేకుండా బయటకు వచ్చి నేను అగ్రికల్చర్ స్టూడెంట్ని అన్నప్పుడు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కొన్ని యూనివర్సిటీస్ అలాంటి ల్యాండ్స్ కానీ దానికి సంబంధించిన ప్రాక్టికల్ కానీ లేకపోవడం అలాంటి కంప్లైంట్స్ ఏమైనా మీ దగ్గరకు వచ్చాయండి. బట్ లెట్ అస్ నాట్ నేమ్ ద యూనివర్సిటీస్. చాలా ఫెమిలియర్ యూనివర్సిటీస్ మనకి ఇక్కడ, మనం బాగా రెనోవ్డ్ యూనివర్సిటీస్ బాగా వింటున్నవి చాలా ఉన్నాయి. బట్ ఆ టాపిక్ వైజ్ నేమ్ చేయలేను. కానీ ఎక్కడ ఉందండి ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో నాకు ఒక 2 ఎకరాల భూమి 5 ఎకరాల భూమి ఉంటే నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను, లేదా కోట్లు సంపాదిస్తే నేను కరెక్ట్గా ₹1,00,00,000 కూడా మిగిలిన బీఎస్సీ అగ్రికల్చర్ ఎందుకు పెడతాను? సో నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేయట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద టైం అంత ప్రాక్టికల్ ల్యాండ్ ఇవ్వగలిగే ఇది ఉన్నంత స్పేస్ మనకి మన లోకల్లో లేదు. ఏదైనా గవర్నమెంట్, ఇప్పుడు రాజేంద్ర నగర్ మన గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో ఎంత ప్రాక్టికల్ ల్యాండ్ ఉంటుంది, ఎంత నాలెడ్జ్ ఇస్తారు, ఎంత ఎక్స్ప్లోజర్ స్టూడెంట్కి ఇస్తారు. వెరీ హ్యూజ్ ప్లేస్. సో అట్లా అంత స్పేస్ వేస్ట్ చేయాలి. సో ఒక ప్రైవేట్ పర్సన్ అంత స్పేస్ దాని గురించి వేస్ట్ చేస్తారు ఒక అగ్రికల్చర్ దీని గురించి. సో ఏదో చెప్తున్నారు, పిల్లలు తీసుకుంటున్నారు, చదువుతున్నారు, లోకల్లోనే ఉంచాలి అన్న పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద టైం చదివించడానికి రేపు అమెరికాకి మా బాబు వెళ్ళాలి, లేదా ఆస్ట్రేలియా వెళ్ళాలి, జర్మనీ వెళ్ళాలి అంటున్నారు తప్ప ఈరోజు నీ కంట్రీలో నీకున్నంత దూరం నువ్వు పంపించకుండా రేపు నా కొడుకు ఎక్కడో దాటి వెళ్ళి ఉండాలి అని అనుకోవడం ఇట్స్ అ రాంగ్ థింగ్ కదా. ఈరోజు ఫస్ట్ అన్ని స్కిల్ వైజ్ పెంచండి. ఇక్కడే ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో మీకు ఇప్పటి వరకు ఒక ప్రైవేట్ ఐసీఆర్ ఉన్న యూనివర్సిటీస్ లేదు. మొత్తం 11 ఉన్నాయి. అందులో అంటే మనకి ఫస్ట్ యూనివర్సిటీస్లో వచ్చి మన గురుకాశీ యూనివర్సిటీ విచ్ ఇస్ NAC A++ UGC కేటగిరీ 1 అండ్ బెస్ట్ యూనివర్సిటీ. నెక్స్ట్ నియరెస్ట్ AKS అని ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. AKS యూనివర్సిటీ అని అది లోయెస్ట్ ఇన్ ఇండియా ఫీజు. ఇది NIRF అండ్ NAC ఏంటి డిఫరెన్స్? NIRF అండ్ NAC అండి బేసికల్గా NIRF ఇస్ గివెన్ ఫర్ అ పర్టికులర్ కోర్స్, NAC ఇస్ ఫర్ హోల్ యూనివర్సిటీ. అయితే NIRF ర్యాంకింగ్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, అసలు NIRF ర్యాంకింగ్ ఏంటి? ఒకరు దేనికి ఒక విధానాన్ని నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. #NIRF లాగా ఒకరు NIRF చెప్తే అందరూ NIRF. ఒకరు వచ్చేసి అంటే మాకు ఈ అవార్డు వచ్చింది, ఏదో అవార్డు, అది సంబంధం లేని అవార్డు ఉంటుంది. నాకు ఈ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈవెన్ నేను పెట్టి కూడా మా దీని మీద మాస్ట్రో అని చెప్పేసి ఒక అవార్డు పెడితే రేపటి నుంచి మీ యూనివర్సిటీకి మాస్ట్రో అవార్డు ఉందా అని చెప్పి కాల్స్ వస్తాయి, నేను దానికి క్రేజ్ ఇస్తాయి. సో ఎండ్ ఆఫ్ ద టైం ఈ NIRFకి NACకి అసలు డిఫరెన్సియేషన్ కూడా తెలుసుకోకుండా NIRF ఉందా, మీకు ఇది ఉందా? NIRF ర్యాంకింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ పర్టికులర్ కోర్స్.
నాక్ ఇస్ ఫర్ కంప్లీట్ యూనివర్సిటీ. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, అంబియన్స్ ఎట్లా ఉంది, ప్లేస్మెంట్ ఎట్లా ఉంది, ర్యాగింగ్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసి సి, బి, B+, B++, A+, A++, హైయెస్ట్ ఇస్ A++. ఇన్ని ఉంటే అంటే ఓన్లీ IIT స్టాండర్డ్ వాటికి మటుకే A++ మనకి ఇస్తారు. అంత అక్రెడేషన్ ఉన్న దానికి వచ్చి మళ్ళీ NIRF మీకు ఎంత ర్యాంకింగ్ ఉంది అన్న పాయింట్ కామన్గా వింటుంటాం. బట్ NIRF ఇస్ నాట్ అ రాంగ్ థింగ్ అండి, బట్ అవసరం లేదు, నాకు ఉంది కదా. సో NIRF మేము అప్రోచ్ అవ్వలేదు. ఎవరైనా బ్రాండ్ చేసుకునేటప్పుడు మాకు NIRF ఉంది, సో అదర్ యూనివర్సిటీని మీరు NIRF అడగండి అన్న విషయం అంటుంటారు. ఒకప్పుడు కాలేజ్ అనగానే ర్యాగింగ్లు అలాంటివి ఉన్నాయి. మీ కాలేజెస్లో ర్యాగింగ్ని ఎంకరేజ్ చేస్తారా? కరెక్ట్ అండి. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్, నా పర్సనల్గా ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా. ఐ వాజ్ ఫ్రమ్ రైల్వేస్. అయితే బేసిక్గా నా కాలేజ్ అప్పుడే నా దగ్గర ర్యాగింగ్ అనేది నేను చెప్పలేను, కానీ ఉండేది ఆ డామినేషన్, సీనియర్ డామినేషన్ అనేది ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎప్పటి నుంచి కూడా ఒక రిస్ట్రిక్షన్ ఉంది ర్యాగింగ్ మీద. అంటే ర్యాగింగ్ ఈజ్ అన్ అఫెన్స్. పెద్ద పేపర్ రాస్తాం మేము, ఆ ప్రాస్పెక్ట్ పెడతాం, పెద్ద పోస్టర్లు చేసి పెడుతుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ అంత దూరం వెళ్ళాక పిల్లల్లో ఒకటి ఫీలింగ్ ఏమొచ్చేస్తుంది అంటే, ఇంటి నుంచి దూరం ఉన్నాం, సో వచ్చేవాడు మా తమ్ముడు, మా అన్న, ఈ అటాచ్మెంట్ వస్తుంది. వీళ్ళకి ర్యాగింగ్ చేసుకునే అంత పాపం లేదు. అది వాళ్ళు చేసే ఆ చిన్న పేరు అడగడాన్నే వాళ్ళు ర్యాగింగ్ అని ఫీల్ అయిపోయి దీంట్లో ఉంటారు. నార్మల్గా ర్యాగింగ్ మనకి BSc అగ్రికల్చర్లో పెద్దగా కనిపించదు. లేదా ఇప్పుడు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పిల్లల్ని కూడా మనం ఇంటేక్ చేస్తుంటాము BSc అగ్రికల్చర్కి. సో దాంట్లో నుంచి వచ్చిన పిల్లలు ఆల్రెడీ దీనికి అలవాటు పడి వచ్చేస్తారు. అంటే వాళ్ళు విలేజ్ బేస్ నుంచి వస్తారు, అలవాటు పడి వస్తారు. సో పెద్ద ఎక్కువగా కనిపించదు. బట్ మేము అంటాం, ఆ చిన్న బేసిక్ ర్యాగింగ్ లేకపోతే ఫన్ ఉండదు. ఆ కాలేజ్లో గ్రూమ్ అయ్యే దాంట్లో ఫన్ ఉండదు, ఆ పరిచయాలు అవ్వవు, ఫ్రెండ్లీనెస్ రాదు. బట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బ్యాండ్ లేదు. బట్ నార్మల్ ఒకవేళ ర్యాగింగ్ చేసే స్టూడెంట్కి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? అది దాన్ని జ్యుడిషియల్ యాక్షన్స్ ఉన్నాయండి. అంటే స్టూడెంట్ని డీబార్ చేయడం వరకు కూడా దాని ఇది ఉంది. స్టూడెంట్ని ఫర్దర్గా వాళ్ళ ప్లేస్మెంట్స్ గురించి బ్లాక్ చేయడము, ఇలాంటి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అంత దూరం స్టెప్ పిల్లలు ఈ మధ్య తీసుకోవట్లేదు. ఏంటంటే లోకల్లో ఉంటే కొంతవరకు జరగచ్చు, మా పేరెంట్ వస్తారు, ఈ సపోర్ట్ జరుగుతుంది అని చెప్పచ్చు, కానీ ఇక్కడ మనకి లేదు. అంటే అవర్ కాలేజెస్ లైక్ అండి, వీ హ్యావ్ అంటే ఇట్ ఈస్ నాట్ డిగ్రేడింగ్ సమ్ వన్, బట్ జెన్యున్గా మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి, ఒక CM గ్రాండ్ సన్ నా కాలేజ్లో ఉన్నారు, తెలుగు వాళ్ళే, లెట్ మీ నాట్ నేమ్. ఒక వాచ్మెన్ వాళ్ళ డాటర్ నా ఫార్మర్స్ పిల్లలు చాలామంది. అంటే ఈ ఒక ప్రొఫెషన్ అని కాదు, ప్రతి ఒక్కరు ఫ్రమ్ హై టు లో కేటగిరీ ఇన్కమ్ ఉన్న వరకు ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్నారు. ఎవ్వరు ఏ డిఫరెన్సెస్తో బతకట్లా, అందరూ అదే హాస్టల్లో ఉన్నారు. ఈ అబ్బాయి వచ్చాడు, ఈ అబ్బాయికి ఖచ్చితంగా AC హాస్టల్ ఇవ్వాలి, దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అగ్రికల్చర్ అనేవాడు కష్టపడాలి, కావాలంటే AC 5,000 ఎక్కువ ఇస్తే AC హాస్టల్ ఇస్తారు. బట్ అందరూ పిల్లలు ఒకటే హాస్టల్లో ఉండాలి, విత్ ఇన్ క్యాంపస్ ఉండాలి. నీ క్యాంపస్లో నువ్వు ఏ టైం వరకైనా లైబ్రరీకి వెళ్ళు, గేమ్స్ ఆడు, వీఆర్ నాట్ అబ్జెక్టింగ్ దట్. క్యాంపస్ బయటకి నువ్వు వెళ్ళడానికి లేదు. అంటే సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి, ఆ ఫ్రీడమ్ కొంచెం వరకు అవుటింగ్ ఇచ్చిన రోజు ఆ ఫ్రీడమ్ ఇస్తాము. గర్ల్స్ హాస్టల్ లేన్లోకి బాయ్స్ వెళ్ళడానికి లేదు. కమింగ్ టు రెస్ట్ థింగ్స్, మనకి ఏమంటారు, క్యాంపస్లోనే విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి కోహెడ్ కాలేజ్ అంతా బాగుంటుంది. దానికి మించి ఇవ్వట్లేదు. హాస్టల్స్లో డిఫరెన్సెస్ కూడా ఉంటాయా? హాస్టల్లో డిఫరెన్సెస్ ఈ మధ్య వచ్చాయండి. నార్మల్గా ఫస్ట్ ఒకటి ఏంటంటే గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ సెపరేట్ మనం చూసుకునేవాళ్ళం. తర్వాత అది కొంచెం ట్రెండీ అయ్యి ఏమైందంటే బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పక్కన కట్టడం స్టార్ట్. కూడా ఉండొచ్చు అని విన్నాను. కలిసి కూడా ఉండే యూనివర్సిటీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్కి తెలియదు, మేము పెట్టాము. ఎవరు పెట్టినా అక్కడ చదివే పిల్లలకి మీరు అది ఇస్తున్నారు కదా. సో దే ఆర్ కాల్డ్ కోలివింగ్ హాస్టల్స్. దాని గురించి బాగా మార్కెట్లో ట్రెండ్ కూడా నడుస్తుంది. కాకపోతే వీళ్ళ పిల్లలు ఎంత వాళ్ళు, దే ఆర్ నాట్ ఈవెన్ మేజర్స్. అంటే 17 ఏళ్ళ పిల్లలు, 16-17 ఏళ్ళ పిల్లలకి నువ్వు ఒక అమ్మాయి ఒక అబ్బాయి హాస్టల్లో ఉండొచ్చు అని చెప్పి ఫోన్ చేసి, మీకు కోలివింగ్ హాస్టల్ ఇస్తాను, నువ్వు నా యూనివర్సిటీలో జాయిన్ అవ్వు, దెర్ ఆర్ యూనివర్సిటీస్, నువ్వు నా యూనివర్సిటీలో జాయిన్ అవ్వు అని చెప్పే విధానాలు ఉన్నాయి. అంటే
పేరెంట్స్కి తెలియకుండా పిల్లలకి ఇది ఇచ్చి వాళ్ళకి ఇచ్చి నువ్వు ఏం ఎంకరేజ్ చేస్తున్నావు? వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎడ్యుకేషన్. ఇలా కూడా ఎంకరేజ్ చేసి పాడు చేస్తున్నారు. 100% అండి. కొన్ని నా స్టూడెంట్సే ఉన్నారు, అంటే బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సికి వేరే యూనివర్సిటీస్కి వెళ్ళి ఎందుకు వెళ్ళారు, మన దానిలోనే కదా హయ్యెస్ట్ ఎంఎస్సి అన్న క్వశ్చన్ అడిగినప్పుడు మాకు ఇక్కడ ఇది ఉంది అంటే మాతో ఉండే ఫ్రీడంలో మాకు ఆ విషయం చెప్పేశారు. అంటే అన్న అక్క అనుకునే ఉండే ఫ్రీడంలో వాళ్ళు ఆ విషయం చెప్పేశారు. నాకు అలా తెలిసింది ఎంఎస్సిలో వాళ్ళు ఒక కోలివింగ్ హాస్టల్లో అంటే యూనివర్సిటీ అంటే యూనివర్సిటీకి అమౌంట్ కడతాము, కాకపోతే పేరు యూనివర్సిటీది కాదు. నేను ఉంటున్నాను కోలివింగ్ హాస్టల్. ఎందుకండి ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మన యూనివర్సిటీ వరకు వచ్చేసరికి గురుకాశీకి నథింగ్ ఈజ్ ఎంకరేజ్. సో అసలు స్టూడెంట్స్ పాడైపోయింది సినిమాల వల్ల అంటే యాక్సెప్ట్ చేస్తారా? స్టూడెంట్స్కి సంబంధించి సినిమాలు వస్తున్నాయి, ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి, దాంట్లో మంచి విషయాలు కూడా, అంటే దాంట్లో నుంచి చెడునే నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటే మనం ఏం చేయలేం కదా. సో మరి సినిమాలు అన్నారు కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ దగ్గర కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. మనకి అక్కడ చాలామంది ఆ ఏరియాలో తెలుగు, అంటే తల్వండి అనే ఏరియా, అది చాలా డివైన్ ఏరియా. సో అక్కడ తెలుగు పాపులేషన్ మామూలుగా కూడా, అంటే కాలేజ్ కాకుండా కూడా అక్కడ ఉన్నారు, సెటిలర్స్ ఉన్నారు. సో అక్కడ చాలామంది ఇది కూడా క్వశ్చన్ అడుగుతుంటారు, మూవీస్ తెలుగు దొరుకుతుందా? అండ్ ఒక చాలా ఎంబ్రాసింగ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జరుగుతుంది అక్కడ, ఎన్టీఆర్ గారి బర్త్డే, పిల్లలు అంటే ఏం ఈవెంట్స్ జరుగుతాయి అన్నప్పుడు ఎన్టీఆర్ గారి బర్త్డే చేసుకుంటారు, కేసీఆర్ గారి బర్త్డే, లైక్ నాయుడు గారి బర్త్డే, జగన్ గారి బర్త్డే, ఇట్లా పిల్లలకి ఒక లిమిటేషన్ లేదు, ఎంజాయ్ చేయడానికి ఏదైనా వాళ్ళ పాయింటే. వాళ్ళ బర్త్డేస్ కాదు, వాళ్ళు ఎవరినైతే ప్రభాస్ గారిది వాళ్ళు దానికి ఫండ్ వాళ్ళే డబ్బులు వేసుకుని మరీ ఇలాంటి ఈవెంట్స్ చేసుకుంటారు. సడన్గా లైక్ యూనివర్సిటీలో ఆ ట్యూషన్ ఫీజు అని ఈ ట్యూషన్ ఫీజు అని పెంచుతూ ఉంటారు. గురుకాశీలో అలాగే ఏమైనా జరుగుతుందా? గురుకాశీ ఇది వచ్చేసి ఇట్స్ అ ప్యాకేజ్ అండి. అంటే నార్మల్గా కాలేజ్ సపరేట్గా హాస్టల్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ 9,99,000 దీని ఓవరాల్ ఫీజు. అది 10 lakh బిలో ఉంటేనే కొన్ని లోన్స్కి ఎలిజిబుల్ కాబట్టి అది 10 అని చెప్పలేము, 999 కంప్లీట్గా విత్ హాస్టల్. ఎక్స్ట్రా వచ్చేసి ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ అండ్ అప్లికేషన్ ఉంటుంది, అది కూడా థౌజండ్స్లో మనకు ఉంటుంది, 2,000 రూపీస్ అలా ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ. సో ఇది కంప్లీట్ ప్యాకేజ్. సో ఈ స్టూడెంట్ ఈ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఈ ఫీజు అనేది సెటిల్ అయ్యాక దాన్ని పెంచడానికి ఉండదు. 4 years పాటు వాళ్ళు మన హాస్టల్లోనే ఉంటారు, మనతోనే ఎడ్యుకేషన్ చేస్తుంటారు కాబట్టి ఎక్కడ కూడా మనము దాన్ని ఇచ్చేయలేం, అంటే పెంచలేం. మీ కాలేజీలో రైతులు ఉన్నారా? మా కాలేజ్లో రైతులు అంటే అండి, రైతులు కాదు, రైతు విధానాన్ని నేర్చుకునే అగ్రికల్చరలిస్ట్ ఉన్నారు, అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ ఈజ్ అ ప్రొఫెషనల్ కోర్స్ అండి, వృత్తిపరమైన కోర్స్. అంటే నా కాలేజ్లో ఎవరైతే మెయిన్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ బేస్ నుంచి వచ్చిన వాళ్ళు, అగ్రికల్చర్ పిహెచ్డీస్ చేసి వచ్చిన వాళ్ళు నా మెయిన్ మేనేజ్మెంట్లో ఉన్నారు. రైతులు అంటారా, పంజాబ్ ఇస్ ల్యాండ్ ఆఫ్ అగ్రికల్చర్, ఇట్ ఈస్ ఆల్రెడీ సెడ్, ఎన్నో 100 ఏళ్ళ నుంచి ఇట్ ఇస్ ల్యాండ్ ఆఫ్ అగ్రికల్చర్. కాబట్టి అక్కడ అగ్రికల్చర్ అనేది బ్లడ్లోనే ఉంది, పంజాబ్ దీంట్లోనే ఉంది, హయ్యెస్ట్ పండించేది వాళ్ళే. కాబట్టి మనకు అక్కడ లోకల్ ఫార్మర్స్లో రావే ప్రోగ్రామ్స్ లాంటివి ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. దాన్ని ఒక 6 months ప్రోగ్రామ్ కింద తీసుకుని ఫార్మర్స్ని వెళ్ళి ప్రతి ఫార్మర్స్ని స్టూడెంట్స్ కలిసి తెలుసుకుని వచ్చే విధానాన్ని మనకి నేర్పిస్తారనమాట. సో ఫార్మర్స్ కాలేజ్లో ఉండరు, చుట్టుపక్కల ఉండే ఫార్మర్స్ నుంచి వీళ్ళే సర్వే తీసుకుంటారు. అదే అగ్రికల్చర్ జాయిన్ అయితే ఎన్ని లాభాలు ఉంటాయి, ఏమేమి లాభాలు ఉంటాయి ఏమైనా చెప్పగలరా? అగ్రికల్చర్ జాయిన్ అయితే జాబ్ వస్తుంది అని కళ్ళు మూసుకొని నమ్మేసి జాయిన్ అవ్వచ్చండి, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. సో గురుకాశీలో జాయిన్ అవ్వడం వల్ల లాభాలు ఏంటి అని అంటే, ఇట్ ఈస్ NAC A++, UGC కేటగిరీ 1, ICAR, NSC, MNRE, నెక్స్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ US పర్మిషన్ ఉన్న ఇండియాస్ ఓన్లీ యూనివర్సిటీ. క్వాంటమ్ని కూడా ఇప్పుడు అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేస్తున్న ఓన్లీ యూనివర్సిటీ. క్వాంటమ్ టెక్నాలజీ నార్మల్గా మనం సాఫ్ట్వేర్లో వింటుంటాం, సో క్వాంటమ్ టెక్నాలజీని BSc అగ్రికల్చర్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్న ఓన్లీ యూనివర్సిటీ ఇండియాలో. సెకండ్ టైం అంటే 5 yearsకి ఒకసారి ICR వస్తుంది, సెకండ్ టైం అప్రూవల్కి వెళ్ళిన ఇండియాస్ ఫస్ట్ ఆర్ సెకండ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు గురుకాశీని.
ఐసీఏఆర్లో పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఉన్న ఓన్లీ యూనివర్సిటీస్ లిస్ట్లో మనము గురుకాశీని చెప్పుకోవచ్చు. 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఉన్న యూనివర్సిటీస్లో గురుకాశీని చెప్పుకోవచ్చు. వాట్ నాట్ అండి, ఎవ్రీ గుడ్ థింగ్ ఏదైతే ఉందో వాటి అన్నిటిలో కూడా మనం గురుకాశీని ఫస్ట్ ప్లేస్లో ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.